సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా వచ్చింది అంటే ట్రెండింగ్ లో ఉందంటే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఓ భజన, ఒకటే భజన. ఈ 1 వీక్ లో గూగుల్ జెమినీ ఏఐ అని ఒకటి వచ్చింది. అందులో మన ఫొటోస్ ఇస్తే అది మాడిఫై చేసి మనకు విగ్రహం కడుతున్నట్టు, కంప్యూటర్ లో డిజైనింగ్ చేస్తున్నట్టు ఇలా మంచి మంచి ఫొటోస్ ని మనకిస్తుంది. అందరు ఏం చేస్తున్నారు, ఈ ఫొటోస్ ఏదో ఈ సైట్ ఏదో బాగుందని చెప్పి అందరు కూడా వాళ్ళ ఫొటోస్ అందులో దొబ్బేస్తున్నారు. మీరు అందులో ఫొటోస్ పెట్టడం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దారితీస్తుంది. ఆ ఏఐ టూల్ అనేది మన ఫోటోని, మన ఫేస్ ని మొత్తం స్కాన్ చేసుకుంటది. మన డీటెయిల్స్, మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదే ఏమన్నా క్రైమ్ యాక్టివిటీస్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయిల ఫోటోలైనా పిల్లల ఫోటోలైనా అస్సలే పెట్టకండి అందులో. ఎందుకు అంటే న్యూడిటీ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తుంది. మన బాడీ మీద బట్టలు ఉంటే తీసేయడము, ఇంకా ఏదైనా చండాలమైన వీడియోస్ తయారు చేయడము ఇలాంటివి చేస్తుంది. పొద్దున లేస్తే అందరు అదే పని మీద ఉన్నారు. ఇన్స్టాలో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో అన్నిట్లో కూడా ఆ వచ్చిన ఫోటోని స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చే ఫోటోస్, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయినాయి, మా ఫేస్ తోనే ఇంకో ఇన్స్టా ఐడి ఓపెన్ అయింది, అసలు ఈ వీడియోలో మేము ఉన్నది కాదు మార్ఫింగ్ చేసి అంటారు చూడు, అది ఇలాంటి వాటిలలో, ఇలాంటి ఏఐ టూల్స్ తోనే జరుగుతుంది. సో ఏది ట్రెండింగ్ లోకి వచ్చింది అని చెప్పి దాన్ని ఎంబడి పడుతూ ఓ భజన చేయకండి. పిల్లల ఫోటోలు, అమ్మాయిల ఫోటోలు అయితే అసలే పెట్టకండి. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు అందరికి తెలిసేలా షేర్ చేయండి.